అన్నారు. తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా రావుల శ్రీధర్ రెడ్డి 4 ఏళ్ల తన పదవీ కాలంలో పలు మార్పులు చేర్పులకు నాంది పలుకుతానని చెప్పారు. ప్రభుత్వ సహకారంతో ముందుకు వెళతానంటున్న రావుల శ్రీధర్ రెడ్డితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా రావుల శ్రీధర్ రెడ్డి ఎన్నికయ్యారు. 2025 నుంచి 2029 వరకు 4 సంవత్సరాల పాటు ఈ పదవిలో కూడా ఆయన ఉన్నారు. ప్రజెంట్ మనతో పాటు రావుల శ్రీధర్ రెడ్డి ఉన్నారు. వాళ్ళని అడిగి వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం. అన్న, చెప్పండి, మీరు తెలంగాణ రాష్ట్ర బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్నికయ్యారు. ఎలా అనిపిస్తుంది మీకు? ఒకటండి, నేను ఒక బాస్కెట్బాల్ క్రీడాకారునిగా, అదేవిధంగా గత 30 సంవత్సరాలుగా బాస్కెట్బాల్ క్రీడతోటి అనుబంధం ఉన్నటువంటి వ్యక్తిని. అసోసియేషన్స్లో కూడా మా అడ్మినిస్ట్రేటర్గా ఉన్నాను. గత టర్మ్లో గౌరవ చైర్మన్గా పనిచేశాను. నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికయ్యాను. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బాస్కెట్బాల్ క్రీడ అనేది ఎంతో ప్రాచుర్యం పొందినటువంటి ఒక క్రీడ. పోయినసారి జాతీయ క్రీడల్లో, మొన్నటి జరిగినటువంటి జాతీయ క్రీడలు కాకుండా అంతకుముందు జరిగినటువంటి జాతీయ క్రీడల్లో తెలంగాణ రాష్ట్రానికి 5 మెడల్స్ వస్తాయి, గోల్డ్ మెడల్స్. దాంట్లో 2 మెడల్స్ గోల్డ్ మెడల్స్ బాస్కెట్బాల్ నుంచి వచ్చాయి. రీసెంట్గా జరిగినటువంటి నేషనల్ గేమ్స్లో 2 మెడల్స్ తెలంగాణకు వస్తే 1 గోల్డ్ మెడల్ బాస్కెట్బాల్ గేమ్ నుంచి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా అసోసియేషన్, అక్కడ జిల్లాల అసోసియేషన్లు కానివ్వండి, సీనియర్ క్రీడాకారులు కానివ్వండి, ఇటు స్పోర్ట్స్ అథారిటీ సహకారంతో, ఒలింపిక్ సహకారంతో బ్రహ్మాండంగా అనేక చోట్ల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా బ్రహ్మాండంగా క్రీడాకారులు వస్తూ ఉన్నారు. హైదరాబాద్ నగరం కూడా ముందు నుంచి కూడా బాస్కెట్బాల్ క్రీడకు పెట్టింది పేరు. ఇక్కడ ఉన్నటువంటి YMCS కానివ్వండి, అనేక క్లబ్స్ కానివ్వండి, ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి CCOB లాంటి క్లబ్స్ కానివ్వండి, GHMC ట్రైనింగ్ సెంటర్స్ కానివ్వండి, స్పోర్ట్స్ ఆర్ట్ ట్రైనింగ్ సెంటర్లు కానివ్వండి, విస్తృతంగా బాస్కెట్బాల్ క్రీడ అనేది మీకు తెలుసు. ప్రపంచవ్యాప్తంగా దానికి ఉన్నటువంటి పేరు కూడా ఇక్కడ యూత్లో, ఎస్పెషల్లీ విద్యార్థుల్లో ఒక క్రేజ్ సంపాదించుకొని వాళ్ళ బ్రహ్మాండమైన ఆధారంతో నడుస్తూ ఉంది. ఎక్కువ మనం చూసుకుంటే గ్రామ స్థాయిలో ఎక్కువగా బాస్కెట్బాల్ అని కూడా అంత ప్రావీణ్యం లేదు. గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి ప్రిపరేషన్ చేయబోతున్నారు? రాష్ట్రాయి క్రీడాకారులని ఎలా తయారు చేయబోతున్నారు? దానికి సంబంధించి ప్రిపరేషన్ ఎలా చేయబోతున్నారు? అంటే వేరే క్రీడల్లా కాకుండా బాస్కెట్బాల్ కంటే ఒక ప్రత్యేకమైన సిమెంట్ కోర్ట్ అని ఉండాలి. ఇండోర్ అయితేనేమో మీకు వుడెన్ కోర్ట్స్ అవి ఉంటాయి, మీకు అవుట్డోర్ అయితేనేమో సిమెంట్ కోర్ట్స్ అట్లా ఉండాలి. మిగతా వాలీబాల్ లాంటి చోట్ల కాకుండా ఈజీగా దీన్ని ఆడలేము. కాబట్టి ఎక్కడెక్కడైతే ఉన్నాయో బేసికల్లీ మీకు మండల కేంద్రాల్లో, తర్వాత పట్టణ కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో, చాలా స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్స్ కానివ్వండి, లేకపోతే స్పోర్ట్స్ అథారిటీలో ఉన్నటువంటి స్టేడియంస్లో కానివ్వండి, హైదరాబాద్ నగరంలో GHMC ట్రైనింగ్ సెంటర్లు కానీ, ఇట్లా చాలా చోట్ల సీనియర్ క్రీడా శిక్షణ ఇస్తూ ఉన్నారు. వాటిని మేము ఇంకా కూడా అనేక విద్యాసంస్థలతో మాట్లాడి, ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్లో ఇట్లాంటి చోట కూడా చాలా ఉన్నాయి. సిటీ లాంటి చోట చూస్తే గైడెడ్ సెంటర్స్లో ఉంటాయి. సో మరిన్ని శిక్షణా కేంద్రాలు పెంచాలి. గ్రామీణ ప్రాంతాల్లో దాతలను పట్టుకొని కానివ్వండి, ప్రభుత్వం వైపు నుంచి కానీ సహకారం తీసుకొని మరిన్ని శిక్షణా కేంద్రాలు ఏర్పరచాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి రాష్ట్రంలో స్పోర్ట్స్ అకాడమీ హాస్టల్స్ ఏర్పాటు చేయాలనే విషయంలో కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయబోతా ఉన్నాం. మొత్తంగా ఏంటంటే ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాడుకుంటూనే కొత్త ట్రైనింగ్ సెంటర్లు పెంచి క్రీడాకారులకు అవకాశాలు వచ్చే విధంగా చేద్దామనేది మా ప్రయత్నం. ఇప్పుడు ఎక్కువ దేశవ్యాప్తంగా కూడా IPL జరుగుతుంది మొత్తం అంతా కూడా. మరి బాస్కెట్బాల్లో కూడా ఆ రకంగా ఏదైనా టోర్నమెంట్ అయినా ప్లాన్ చేయబోతున్నారు రాబోయే రోజుల్లో? అంటే 4 సంవత్సరాలు కూడా మీరు పదవిలో ఉంటారు కాబట్టి ఈ 4 ఏళ్లలో ఇలాంటి ప్రీమియర్ లీగ్స్ కానీ ఆయన ఏర్పాటు చేయబోతున్నారు? బేసికల్లీ క్రికెట్ కున్న ఆదరణ వేరు, క్రికెట్ కున్నటువంటి కమర్షియల్ అట్రాక్షన్స్ డిఫరెంట్, వాళ్లకు వచ్చేటువంటి స్పాన్సర్షిప్స్ కానీ ఆదరణ వేరు. హవెవర్ ఇప్పుడు దేశ స్థాయిలో బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఇండియా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టింది. కొన్ని చోట్ల లీగ్స్ నడుస్తూ ఉన్నాయి. అంటే మీరన్న ప్రీమియర్ లీగ్ కైండ్ ఆఫ్ టోర్నమెంట్స్ నడుస్తూ ఉన్నాయి, అక్కడక్కడ నడుస్తూ ఉన్నాయి. 3-on-3 అని చెప్పేసి మా దగ్గర ఉంటుంది. దానికి సంబంధించి అనేకమైనటువంటి గేమ్స్ నడుస్తూ ఉన్నాయి. రెగ్యులర్గా జాతీయ స్థాయి ఛాంపియన్షిప్లు, ఇండియన్ టీం బయట రిప్రజెంట్ చేయడం లాంటి జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రీసెంట్గా కూడా ఒక Under-16 నేషనల్ ఛాంపియన్షిప్ అయింది. గత సంవత్సరం కూడా ఒక నేషనల్ ఛాంపియన్షిప్ అయింది. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రతి సంవత్సరం ఇక్కడ లీగ్ ఛాంపియన్షిప్ చేస్తూ ఉన్నాం, బోత్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్. అంతర్జిల్లా పోటీలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. అంతర్జాతీయ స్థాయి టోర్నమెంట్స్ ఇక్కడ నిర్వహించవచ్చు. మీరన్న ఆ ప్రీమియర్ లీగ్ లాంటివి రాష్ట్రంలో ఉండే విధంగా రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు కచ్చిబౌల్ లాంటి స్టేడియాల్లో ఎక్కువగా ప్రో కబడ్డీ లీగ్స్ కానీ అవి చేస్తున్నారు కదా. ఈ బాస్కెట్ బాల్ సంబంధించి అంతర్జాతీయ ప్లేయర్ అందరూ కూడా ఒక్కచోటుగా తీసే ప్రయత్నం ఈ 4 years లో జరుగుతుంది అంటారా? ఖచ్చితంగా. గతంలో కూడా ఇంటర్నేషనల్ కోచెస్ ని పిలిపించి కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేసినాం. ఇప్పుడు ఈ 4 years లో ఏంటంటే ఒకటి ఖచ్చితంగా ఇంటర్నేషనల్ లెవెల్ కాంపిటీషన్ ఒకటి చేస్తాం. దానికి ప్రభుత్వ సహకారం కూడా అవసరం. ఎందుకంటే స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంస్ అవి, అక్కడ కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్ కావాలి. అండ్ మీకు కావాల్సినటువంటి బోర్డ్స్ కానివ్వండి, లేకపోతే స్కోరింగ్ సిస్టమ్ రకరకాలుగా.
ప్లస్ అట్ ద సేమ్ టైం ఇక్కడ అకామిడేషన్కి వాళ్ళ పెద్ద ప్రాబ్లం లేదు. వీఆర్ వెల్ ఎక్విప్డ్ యాజ్ అన్ అసోసియేషన్. కాబట్టి ఖచ్చితంగా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ హైదరాబాద్లో జరిగే విధంగా, దాని ద్వారా తెలంగాణ క్రీడాకారులు, కొత్తగా వచ్చే క్రీడాకారులు స్ఫూర్తి పొందే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం. అంటే బాస్కెట్ బాల్ కు రాబోయే యూత్ కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు రాబోయే రోజుల్లో బాస్కెట్ బాల్ సంబంధించి? అంటే ఒకటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ గేమ్ ఆఫ్ ఎండ్యూరెన్స్ అండ్ ఎజిలిటీ. మంచి గేమ్, అందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా ఆ పేరు పొందినటువంటి గేమ్. అద్భుతంగా పిల్లలు చాలా మంది అన్ని చోట్ల ఆడుతూ ఉంటారు. బేసిక్ ఏంటంటే మా వైపు నుంచి ట్రైనింగ్ విషయంలో కానివ్వండి, వాళ్ళకి ఇచ్చే సహకారం విషయంలో కానివ్వండి పూర్తిగా చేస్తాం. బాస్కెట్బాల్ సంఘం నుంచి ఎస్పెషల్లీ టీమ్స్ సెలెక్ట్ చేసినప్పుడు చాలా ట్రాన్స్పరెంట్గా టాలెంట్ ఉన్న వాళ్ళని మాత్రమే ప్రోత్సహిస్తాం. టాలెంట్ పెంచుకునే విధంగా వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్స్లో ఏర్పాట్లు చేస్తాం. అండ్ వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో వాళ్ళకు ఉద్యోగాలు దొరికే విధంగా, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, ఆర్మీలో కానివ్వండి, ఇట్లా మంచి మంచి చోట్ల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. సో దాన్ని వృత్తిగా ఎంచుకుంటే, అంటే ఇట్స్ ప్రొఫెషనల్గా ఎంచుకుంటే మంచి అవకాశాలు ఉన్నాయి. మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ విద్యా అవకాశాలకు కూడా వాళ్ళకి అవకాశాలకు, అంటే మంచి మంచి కోర్సెస్కి వెళ్ళడానికి పనికొస్తుంది. కాబట్టి కమ్ ప్లే అండ్ తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ అనేది వాళ్ళందరి యొక్క వృద్ధి కోసం కృషి చేస్తుంది. అంటే రాబోయే రోజుల్లో ఇటు ప్రభుత్వంతో కానీ ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? అంటే ప్రభుత్వం వైపు నుంచి సహకారం చాలా అవసరం. ఎందుకంటే స్పోర్ట్స్ అథారిటీ నేతృత్వంలో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ప్రత్యేకించి స్టేడియాల నిర్వహణ, తర్వాత కోర్ట్స్ నిర్వహణ, ఎల్బీ స్టేడియంలో ప్రధానంగా ఒక ట్రైనింగ్ సెంటర్ మా అసోసియేషన్ నేతృత్వంలో ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం. ఎల్బీ స్టేడియంలో ఒక బాస్కెట్బాల్ కోర్ట్ని, అట్లీస్ట్ ఒక 2 కోర్ట్స్ కంప్లీట్లీ ఫ్లడ్ లిట్ ఇంటర్నేషనల్ స్థాయిలో నిర్మించిన అవసరం ఉంది. ఆ ప్రయత్నం కూడా మా అసోసియేషన్ చేస్తుంది. మొత్తానికైతే రాష్ట్ర అసోసియేషన్ అంటే బాస్కెట్బాల్ రాష్ట్ర అధ్యక్షుడు రావుల శ్రీధర్ రెడ్డి ఒకటి చెప్తున్నారు, రాబోయే రోజుల్లో బాస్కెట్బాల్ సంబంధించిన ప్లేయర్స్ సంబంధించి కూడా తోడ్పాటు అందిస్తాం. రాబోయే రోజుల్లో కూడా ఈ క్రీడల వైపు మొగ్గు చూపే విధంగా తాము కార్యక్రమాలు కూడా చేపడతామని రావుల శ్రీధర్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ హేమంత్తో సతీష్, జీ3 న్యూస్, హైదరాబాద్.